ఏపీలో గత ఎన్నికలలో 11 సీట్లు సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి ప్రభుత్వం విపక్ష నేత హోదా ఇవ్వకుండా నిరాకరించింది. ఇదే అంశంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని పలుమార్లు కోరిన జగన్ ఆయన పట్టించుకోకపోవడంతో హైకోర్టుని సైతం ఆశ్రయించారు. అయినా జగన్ కి ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ కు విపక్ష నేత హోదా విషయంలో తన నిస్సహాయతను బయటపెట్టేశారు. ఇది ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోనే కావడం మరో విశేషం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అసెంబ్లీకి హాజరు కావాలని తాను స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో సూచించారని అయ్యన్న పాత్రుడు తెలిపారు. కానీ జగన్ అసెంబ్లీకి రాకుండా తన ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడిని ప్రసంగించడానికి ఎంత సమయం ఇస్తున్నారో తనకు అంతే సమయం ఇవ్వాలని వైఎస్ జగన్ అంటున్నారని, ఇదేం విచిత్రమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే సెటైర్లు వేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ప్రతిపక్ష నేత హోదా రాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి స్పష్టం చేశారు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే గాని ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వీలు లేదన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా తనకిష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేను అన్నారు. అసెంబ్లీ నియమాలు, నిబంధనలు మరి జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వారి నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలపై చర్చించాలని స్పీకర్ సూచించారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలంటూ పదే స్పీకర్ అధికార కూటమి నేతలు చేస్తున్న డిమాండ్లపై ఘాటుగా స్పందించారు. తాను విపక్ష నేత హోదా అడుగుతుంటే ఇవ్వకుండా నంబర్స్ ని సాకుగా చూపిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో సీఎంగా చంద్రబాబుకు ఇచ్చినంత సమయం కూడా తనకిస్తే వస్తానని తేల్చి చెప్పారు. అలా ఇవ్వడం లేదు కాబట్టే తాను అలా చెప్పాలనుకున్నానని మొత్తానికి తేల్చి చెప్పేశారు. ఇలా ఇవ్వడం లేదు కాబట్టే తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఇంట్లో నుంచే ప్రజలకు చెప్తున్నట్టుగా పేర్కొన్నారు.